ఓకే, సరే. దీంట్లో కావాల్సిన పదార్థాలు సోపు, ధనియాలు, బిర్యానీ అదే ఏంటంటారు స్టార్ పువ్వు వేసాను అనమాట. ఇంకా ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్నాం. ఇది చికెన్ ఫ్రైలోకి. ఇందులో కాకరకాయ, గుత్తు కాకరకాయలోకి ఎల్లుల్లిపాయ, ధనియాలు, మిరియాలు, ఎండు కొబ్బరి వేసా. ఇందులో కాస్తంత కరివేపాకు, తర్వాత ఏంటిది వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇది ఈ మసాలా పొడి కాకరకాయ, గుత్తు కాకరకాయలోకి అనమాట. కాకరకాయ నేను ఉడకపెట్టనండి. చాలామంది ఉడకపెట్టి చేస్తారు, నేనైతే ఉడకపెట్టను. ఈ పచ్చి కాకరకాయలు ఇట్లాగా నూనెలో వేపుతాను అనమాట. వేపి గుత్తు కాకరకాయ చేస్తున్నాను. ఏంటి ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారా? తగ్గుతున్నా పెరుగుతున్నా నాకైతే అర్థం అవట్లేదు ఏంటో మరి. అలాగా తగ్గించి చేయకండి, అందరూ లైకులు చేయండి బాగా ఫ్రెండ్స్. చూసారా, రాత్రి చేపల కూర పెట్టాను కదా, ఉంది కూర. అయితే నేనైతే తిన్ను, అందుకనే కూర అయితే తెచ్చారు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? చూసారా, మూత పెట్టలేదు నేను, మూత పెట్టను. మీకు చెప్పాను కదా మూత పెట్టను నేను. ఇప్పుడు మనం మసాలా తయారు చేసేసుకుందాం. వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. ఈ పచ్చి కాదు, వేపిన గుళ్ళు ఇవి వేపిన గుళ్ళు అనమాట. అంటే వేపిన శనగపప్పు కంటే వేపిన గుళ్ళు వేసుకుంటే కారపొడి దాంట్లోకి కాకరకాయలోకి బాగుంటాయి, అందుకని అలా వేస్తున్నాను అనమాట. కాకరకాయ తినాలండి, దురదలు ఎక్కువ వద్దు, సరిపోతాయి. ఇంచుమించు ఒక 50 గ్రాములు వేసి ఉంటాను, అదనమాట. భోజనాలు అయినాయా ఫ్రెండ్స్? భోజనాలు వంటలు అయిపోతున్నాయేమో, వంటలు కూడా అయిపోయి ఉంటాయి. ఇగో ఒక గుప్పుడు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదా, అది వేస్తున్నాను. కమ్మగా ఉంటుంది పచ్చడి, అది ఫ్రై బాగుంటుంది, అదనమాట. చూసారు, ఇందులో అన్నీ వేసా. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కాస్తంత కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కాస్త పసుపు, కాస్త ఉప్పు, కొంచెం కారము కూడా వేసేసుకుందాం. చాలామంది ఎండుమిరపకాయలు వేస్తారు, నేను ఎండుమిరపకాయలు వేయను, కారమే వేస్తాను. ఉప్పు వేసుకుందాం, ఉప్పు కల్లుప్పు తగినంత. అదిగో మిరియాలు కూడా వేసాను. ఇప్పుడు చికెన్ మసాలాకి ఇందులో లవంగాలు వేసుకుందాం చికెన్ మసాలాకి. ఇదంతా వేసేస్తాను అనుకోకండి, కాస్త దాస్తాను, అంతా వేయను. ఎక్కువ మసాలా వద్దండి బాబా, అంటే కొంచెం పొడి చేసుకుంటే ఇంకో దానికి పనిచేస్తుందని వేస్తున్నాను అనమాట. అంతే. లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోలకి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు వారంలో ఒకసారైనా చికెన్ తినాలి, లేకపోతే తినబుద్దు, నాకు నోటికి రుచి అనిపించదు. కొంచెం ధనియాలు వేసుకుందాం, అంటే ధనియాలు నిండుకుంటున్నా తేవాలి, మళ్ళా తెచ్చి వేస్తాను. చూసారా, ఇలాగనమాట. నీరంతా పోతుంది, నీరంతా పోయి దగ్గరికి. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసాను. ఇందులో అల్లం వెల్లిపాయ వేయలేదు, తర్వాత వేస్తాను. చూసారా, చూసారా, ఇదన్నమాట. ఇప్పుడు మూత పెడతాం, ఒక క్షణం మూత పెట్టుకుందాం. ఈ ఫ్రైలోకి నీళ్ళు వేయక్కర్లేదు, దాంట్లో నుంచి బోల్డ్ వాటర్ వస్తుంది, నీళ్ళు వేయక్కర్లేదు, అందుకనమాట. మసాలా వేస్తాం.
చూసారా? ఇగో మసాలా పొడి తయారు చేశాను. ఇందులో సోపు కూడా వేసాను. సోపు వేసుకుంటే కర్రీ బాగుంటుందని సోపు వేసాను అనమాట. కాస్త మనము అప్పుడు తెంచిన మసాలా నూరుకుంది అయిపోయింది, అందుకనే ఇప్పుడు మళ్ళీ మసాలా చేశాను అనమాట. కొంచెం ఎక్కువ చేయాల, కొంచెమే చేసా, ఇంకోసారి ఎక్కువ చేస్తా. ప్రస్తుతానికి సరిపోద్ది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకున్నాం చికెన్లోకి అండి. ఏం చేశారు ఫ్రెండ్స్ మీరు? కర్రీస్ ఏమండారు? ఈరోజు బుధవారం కదా, మాకైతే మార్కెట్ జరుగుతుంది. బుధవారం మాకు భీమవరంలో మార్కెట్ జరుగుతుంది. బుధవారం మార్కెట్ అంటారు, ఫేమస్. అంటే ఇక్కడ మాకు భీమవరం మావులం గుడి ఉంది కదా, అందుకనే బుధవారం మార్కెట్ జరుగుతుంది మాకు. ఇదివరకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడే మానేసాం. ఇదివరకు బుధవారం మార్కెట్ చేసుకునేవాళ్ళు, వారం అంతా సంత సరుకులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ ఇంటికే వస్తున్నాయి, అందుకని ఇంకెళ్ళట్లేదు అనమాట. అక్కడైనా ఒకే రేటు, ఇక్కడైనా ఒకే రేటు, అందుకని మార్కెట్కి వెళ్తాం మానేసాం. కోస్తంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఎందుకో నిల్వ చేసి పెడుతుంటే నాకు నచ్చట్లేదు, అందుకనే ఎప్పుడప్పుడే చేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ కూడా ఇగో కాస్తంత అల్లం వెల్లిపాయ వేసుకుందాం. లేకపోతే ఎప్పుడు కూడా తయారు చేసుకుంటాను. అది వారం రోజులు ఉంటుంటే నచ్చట్లేదు.